డిజాస్టర్ కేక్ అండి ఇది. నేను ఆల్మోస్ట్ మార్చ్ నుంచి ఇప్పటివరకు 75+ కేక్స్ అయితే డెలివరీ చేశాను. ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ లేదు. కాకపోతే కస్టమర్స్ చెప్పిన చిన్న చిన్న సజెషన్స్ అన్నీ తీసుకొని అన్నీ చెక్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వచ్చానండి. అలాంటిది ఈ కేక్కి అసలు ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే చాలా రిక్వెస్ట్ చేశారండి, మైదా అస్సలు యూస్ చేయొద్దు, మా బాబు తినకూడదు అని చెప్పి ఓకే అని చెప్పాను. క్రీమ్ కూడా చాలా తక్కువ యూస్ చేయండి అని చెప్పారు. ఓకే అని చెప్పాను. ఎగ్లెస్లో చేయమన్నారు. వీట్ ఫ్లోర్ ఎగ్లెస్తో చేశానండి. క్రీమ్ తక్కువ పెట్టి చాక్లెట్ ఎక్కువ యూస్ చేయమన్నారు. అలానే కూడా చేశాను. కాకపోతే ఏమైంది అంటే కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే కేక్ కట్ చేసినప్పుడు అది పీస్ లాగా అస్సలు రాలేదండి. అంతా అంటే స్మాష్ అయిపోయింది అని చెప్పారు. అసలు అలా ఎందుకయిందనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు అసలు. చాలా బాధేసిందండి. కస్టమర్ అంటే ఆ ఫీడ్బ్యాక్ వినగానే నేను హాఫ్ అమౌంట్ కూడా రిటర్న్ చేశాను కస్టమర్కి. అసలు కస్టమర్ ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.